ఈ మూటల్లో కూడా మీరు ఒకసారి చూస్తే యూరియా అవైలబిలిటీలో బాగానే ఉంది. ఈ ఇయర్ ఇంకా రాలేదు. 1.81% లాస్ట్ టైం. సీడ్లో కూడా 1.43. ఇరిగేషన్ ఒకటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 2 సంవత్సరాలు కూడా నెగిటివ్ ఉంది. ఇరిగేషన్ ఎవరమ్మా? నమస్కారం సార్. చెప్పా. నమస్కారం సార్. ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి రిజర్వాయర్స్ అన్నీ కొంచెం లో లెవెల్లో ఉండడం వల్ల మనం జూలై ఎండింగ్ ఆగస్టు ఫస్ట్ వీక్లోనే మనం ఆల్టర్నేటివ్ క్రాప్స్ అవన్నీ ఎడ్యుకేట్ చేయాలి కదా మీరు, అగ్రికల్చర్ కలిసి. ఆల్టర్నేటివ్ క్రాప్స్ త్రూ అగ్రికల్చర్ ఎడ్యుకేట్ చేయిస్తున్నాం సార్. దానివల్ల నెగిటివ్ వచ్చింది సార్. ఓఎండ్ఎం వర్క్స్ మేము టేకప్ చేయడం జరిగింది సార్. అలాగే జలధార జలహారతులు కూడా నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేశాం సార్. దానివల్ల ఏమాత్రం రైన్స్ పడినా సరే ఈసారి మంచి ఫలితాలే వస్తాయి సార్. ప్రజలను కూడా భాగస్వామ్యం చేశారా? జలధారలో చేశారా? ప్రజలను భాగస్వామ్యం చేశాం సార్. కొంచెం జాగ్రత్త చూసుకోండి. కరెంట్ డిపార్ట్మెంట్ మీరు. థ్యాంక్ యూ సార్. కరెంట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ ఏంటా? నమస్తే సార్. ఆన్లైన్ సర్వీసెస్లో ప్లస్లో ఉన్నావు 3%. సార్ ఎనర్జీ సర్వీసెస్లో మాత్రం 3% మైనస్లో ఉన్నావు. వై? నమస్తే సార్. అంటే లాస్ట్ మంత్ ఇంప్రూవ్ అయింది సార్. 4.25% పెరిగింది సార్. దగ్గర పెట్టుకోండి. బిఫోర్ దట్ కూడా మనకి 6.6% ఇంప్రూవ్ అయ్యి 9th పొజిషన్ ఉంది సార్ ఇంప్రూవ్మెంట్లో స్టేట్లో. మనకి మేలో హెవీ గేల్స్ అండ్ విండ్స్ రావడం వల్ల ఎక్కువ డ్యామేజ్ జరిగినాయండి. దానివల్ల మనకి అప్పుడు పర్సెప్షన్ పడింది. అప్పటి నుంచి స్టిల్ ఇంప్రూవ్ అవుతుంది సార్. అది మ్యాక్సిమం ఇంప్రూవ్ చేస్తున్నాం. పైగా 197. నాకు అవన్నీ కాదు, నువ్వు నాకు కరెక్ట్గా సర్వీసులు అందజేస్తున్నావా లేదా, కరెంట్ కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా నాకు కావాల్సింది. సార్ డెఫినెట్ చేస్తాం. ప్రజలు తృప్తిగా ఉన్నారా లేదా అనేది కొలమానం. నాకు నువ్వు ఎంత పని చేసావని కాదు, ఎంత గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చావనేది కూడా కాదు. డెఫినెట్ సార్. వెరీ క్లియర్. ఎస్ సార్. ఎస్ సార్. యూ కరెక్ట్గా వాళ్ళందరూ మెచ్చుకుంటే నేను కూడా చప్పట్లు కొడతా, లేకపోతే మాత్రం నేను వదిలిపెట్టిన మిమ్మల్ని. సార్ 197 ఫీటర్స్ ఆర్డీఎస్ఎస్లో టేకప్ చేశాం సార్. నాకు అవన్నీ వదిలిపెట్టు. నువ్వేం చేస్తావని నిరంతరం కరెంటు కష్టాలు లేకుండా చేయడం, క్వాలిటీ కరెంట్ ఇవ్వడం నీ బాధ్యత. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. సింగిల్ అజెండా. థ్యాంక్ యూ సార్. యాజ్ చీఫ్ మినిస్టర్ ప్రజల్లో మిమ్మల్ని రివ్యూ చేస్తున్నానంటే ఇది బిగినింగ్ కాదు. ఇప్పటికీ 20-30 జిల్లాలు 20-30 సార్లు చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికైనా మీ టర్న్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. నెక్స్ట్ టైం నేనే ఈ డేటా తీసుకొని మీ ఆఫీస్కి వస్తా, మీ సబ్స్టేషన్కి వస్తా, రికార్డ్ చూస్తా, ఆన్లైన్ చూస్తా, అక్కడి నుంచి నిన్ను ఎక్స్పోజ్ చేస్తా, గట్టిగా ఎక్స్పోజ్ చేస్తా, మామూలు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. అదే మరి వీవర్స్ కూడా నువ్వు సరిగా పబ్లిసిటీ ఇవ్వడంలా. ఇచ్చిన వాళ్ళకి 8% ఇక్కడ రాష్ట్రంలో కంటే కూడా నెగిటివ్ ఉంది సార్. లాస్ట్ మంత్ అది 2 months బ్యాక్ స్టార్ట్ అయింది సార్. అది ఫస్ట్ టైం ఉండడం వల్ల 11% వచ్చింది సార్. మనం ఇంప్రూవ్ చేసాం. అందరికీ ఫస్ట్ టైమే, నీకే కాదు, రాష్ట్రంలో అందరికీ ఫస్ట్ టైమే. వేరే జిల్లాలో బాగా చేశారు, నువ్వు బాగా చేయలేదు. రాష్ట్రంలో ఆవరేజ్ కంటే నీది 8% మైనస్ సార్. 239 ఉన్నారు సార్. అందరూ 237 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది సార్. నువ్వు కాళ్ళు పట్టుకుంటావా, చేతులు పట్టుకుంటావా, గడ్డం పట్టుకుంటావా, నీ ఇష్టం. కానీ వాళ్ళు బాగా చేశారని చెప్పడం నాకు కావాల్సింది. బీ క్లియర్. సర్వీస్, కస్టమర్ సర్వీస్ ఇది ఇంపార్టెంట్. నాకు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు తప్ప మీరు కాదు. మీరు నేను కలిసి వారికి సేవకులం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాస్పిటల్స్ కూడా బాగాలేవు ఇక్కడ. ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీహెచ్సి ఇంతలే బాగాలేవు. 3.35% మైనస్. మైక్ తీసుకోమ్మా. నువ్వు ఎవరు? మీరేం చూస్తున్నారు ఇక్కడ? డిహెచ్హెచ్ ఎవరు చూస్తున్నారు? మీరమ్మా ప్రైమరీ హెల్త్. మరి నీది బాగాలేదమ్మా, ఏంటి సమాచారం వాళ్ళు చెప్పమ్మా. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, నీ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యం కాపాడండి సార్. చెప్పు సార్. డెఫినెట్గా ఇంప్రూవ్ చేస్తాను సార్. మానిటరింగ్ సిస్టమ్ ప్రతిష్టం చేస్తాను సార్. అలాగే నేను మాట్లాడే సంజీవిని ప్రాజెక్ట్ తెస్తాను. సంజీవిని ప్రాజెక్ట్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వస్తాయి, అందరి ఆరోగ్యాన్ని కాపాడుతాను నేను చెప్పి నువ్వు ఉండే సిస్టంలో పనిచేయకపోతే ఎట్లమ్మా? 3.35% మైనస్లో ఉన్నావు. నీ దగ్గర డేటా ఉంది, ఏ డాక్టరు ఏ పేషెంట్ చెప్పాడో కూడా ఉంది నా దగ్గర. బీ క్లియర్. ఇంకొకసారి ఎక్స్క్యూజ్ వద్దు, ఆలసత్వం అంతకంటే వద్దు. బీ క్లియర్.
ఎస్ సార్, తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాను సార్. నెక్స్ట్ మంత్లోనే నేను ఇంప్రూవ్ చేస్తాను. ఏమయ్యా యంగ్స్టర్, నువ్వు కూడా అట్లే ఉన్నావా? నీ పని కూడా బాగాలేదు. 2.63% డిహెచ్హెచ్లో బాగాలేవు సర్వీసులు. ఏంటి కారణం చెప్పు. సార్ మనకి ఓవరాల్గా లాస్ట్ ఇయర్ అంతా బాగుంది సార్. లాస్ట్ 3 monthsలో మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా 0.82% మైనస్, ఇప్పుడు 2.63% మైనస్. నువ్వు ఏది అడిగినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. రేపు ఎల్లుండి నేను ఏ కూడా పెట్టుకొని నాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తాడు. ఎవ్రీడే నీకు రిమైండర్ పంపిస్తా. నా దగ్గర నుంచే గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎవ్వరు కూడా పని చేయకపోతే మాత్రం ఎవ్వరూ తప్పించుకోలేరు. నేను ఐమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను ఒక సేవకుడిని ప్రజలకి. నా సేవలు బాగా అందిస్తేనే వాళ్ళు నాకు జయజయలు పలుకుతారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళని ఆనందంగా పెట్టడం నా బాధ్యత. ఒకవేళ మీరు చేయకపోతే మీ మీద గట్టిగా ఉండి పని చేయించడం కూడా నా బాధ్యతే. ఓకే ఓకే సార్, మళ్ళీ ఇంకోసారి చెప్పండి. నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. స్కూల్ ఎడ్యుకేషన్ అందరూ రండి. ఎడ్యుకేషన్ మొత్తం, స్కూల్ శానిటేషన్, మిడ్ డే మీల్ స్కీమ్, స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్. ఇక్కడికి వచ్చినప్పుడు స్కూల్ శానిటేషన్ 1.27% ప్లస్లో ఉన్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ 0.27%లో ప్లస్లో ఉన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రం -0.90లో ఉన్నారు. సార్ యాక్చువల్గా మనకి 10th క్లాస్ వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ ఈ సంవత్సరం 9th గట్టిగా మాట్లాడు, వాళ్ళు చూసి గట్టిగా మాట్లాడు. 10th క్లాస్లో కొంచెం వెళ్ళిన వాళ్ళు 19,575 వెళ్ళారు సార్, అంటే అవుట్ గోయింగ్. అలాగే మిగిలిన మనకి అడ్మిషన్స్ 18,939 వచ్చాయి సార్. ఒక 646 కొంచెం గ్యాప్ వచ్చింది సార్ అడ్మిషన్స్ ఎన్రోల్మెంట్. అదే ఆ డిఫరెన్స్ సార్. మీరు డ్రైవ్ పెంచి కొంచెం మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. బీ కేర్ఫుల్. డెఫినెట్గా పెంచుతాం సార్. అదే మరిగా స్కూల్ ఎడ్యుకేషన్ కూడా 0.90 మైనస్లో ఉన్నారు స్టేట్ కంటే. పెంచుతాం సార్, పెంచుతాం, ట్రై చేస్తాం సార్. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ఏంటంటే మైనస్లో ఉన్న 0.79. సార్ వేమాడుగుల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ లేవు సార్. మొన్న ఎంపీ ల్యాడ్స్తో కలెక్టర్ గారి ప్రొడక్షన్తో కొత్త బిల్డింగ్ స్టార్ట్ ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది సార్. దాని మీదనే నెగిటివ్ ఉందా, వేరే దానిపైన నెగిటివ్ ఉందా నీకు? ఆ విషయమే సార్. స్కూల్ పర్మనెంట్ బిల్డింగ్ లేకపోవడం, నక్కపల్లి కూడా పర్మనెంట్ బిల్డింగ్ లేదు సార్. అవి జూనియర్ కాలేజీలో రన్ అవుతుంది, అది ఒక్కటే మైనస్ సార్. మనకి మిగతా విషయాలు ఏ ప్రాబ్లం లేదు సార్. జాగ్రత్త చూసుకోండి. అలాగే క్లియర్. దెన్ వెల్ఫేర్ హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్. ముగ్గురు రండి. సోషల్ వెల్ఫేర్ అయితే బాగుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ 4.60% ప్లస్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఈ 1 monthలో తగ్గింది, రేటింగ్ తగ్గింది. ఎవరు, నువ్వేనా? సార్ ఏంటి కారణం ఏంటి? సార్ న్యూ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సార్. మేము పేరెంట్స్ మీటింగ్ పెట్టి మన హాస్టల్లో ఇచ్చిన ఎమ్యూనిటీస్ గురించి, ఫుడ్ గురించి అన్నింటి గురించి తెలియజేస్తాం సార్. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్కి ఇంప్రూవ్ చేస్తాను సార్. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మైనస్ వచ్చింది ఈ నెల 0.19. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ మాత్రం ఇంకా ఎక్కువ మైనస్ వచ్చింది 3.04. ఎవరమ్మా? ఏం తల్లి, ఏంటి మనకి అడ్మిషన్స్ లాస్ట్ వీక్ వాళ్ళతో మాట్లాడమ్మా, నాకు సమాధానం కాదు, వాళ్ళకి చెప్పాలి మీరు, వాళ్ళ పిల్లలకి. అడ్మిషన్స్ మనకి ఎక్కువగా పెంచమని మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. దానివల్ల మనకి అడ్మిషన్స్ అయితే పెరిగాయి. కొంచెం ఫ్రెష్ వాళ్ళందరూ రావడం వల్ల వాళ్ళకి అవగాహన. నువ్వు రాష్ట్రంలో వెనకబడ్డావు, బీ క్లియర్. ఈరోజు రాష్ట్రంలో 71.78 ఉంటే మీరు 68.74 పబ్లిక్ ఒపీనియన్. నేను అడిగింది సింపుల్, దానికి సమాధానం. బీ క్లియర్. తెలియకపోతే నేర్చుకోండి, పనిచేసేది ఇంపార్టెంట్. అదే మరి ట్రైబల్ వెల్ఫేర్ కొంచెం బెటర్గా ఉంది. ట్రైబల్ వెల్ఫేర్లో 6.38, ఇప్పుడు 2.87. అందరికంటే బెటర్గా పనిచేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి వారిని. అదే మరి రెసిడెన్షియల్ స్కూల్స్ వరకు బాగున్నాయి, ఈ 2 బాగున్నాయి. పని చేసిన వాళ్ళని జేజేలు పలుకుతారు, పని చేయకపోతే మాత్రం పబ్లిక్ ఆమోదించరు. కాబట్టి నెక్స్ట్ వీక్ అంతా మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ. ఓకే, క్యారీ ఆన్. ఓకే అమ్మా. హౌసింగ్ బెటర్గా ఉంది. ఈ 20 రోజుల్లో 9% బాగా చేశారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరిగా శాండు, శాపు, స్వర్ణ గ్రామాలు, మత్స్యకారుల భరోసా, పీజీఆర్ఎస్ అందరూ రావాలి. ఈ గ్రూప్ ఒక్క హౌసింగ్ తప్ప
శాండ్ బాగాలేదు, శాప్ కూడా బాగాలేదు. 9% మైనస్లో ఉన్నారు ఇసుక విషయంలో. ఇసుక ఎవరు చూస్తున్నారు? మైనింగ్. ఏంటా ఎక్కడి నుంచి వస్తుంది ఇసుక మీకు? సార్ అన్ని స్టాక్ పాయింట్స్లోనూ శాండ్ అవైలబిలిటీ పూర్తిగా ఉంది సార్. మేము ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. రేట్ ఎక్కువ ఉందా, డెలివరీ బాగాలేదా ఏంటి? లేదంటే ఎక్కడన్నా డబ్బులు ఏమన్నా తీసుకుంటున్నారా రేట్లు పెంచి? శాండ్ ఫ్రీగా ఉంది సార్. ఇక్కడ లోకల్ స్ట్రీమ్స్ ఉన్నాయి సార్. అవైలబిలిటీ బాగుంది సార్. మరి ఉంటే ఎందుకు మరి 9% మైనస్ ఎందుకు ఉంది రాష్ట్రానికంటే? మీకు రాష్ట్రంలో 71% ఉంటే మీది 62% ఉంది. బీ క్లియర్. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నీకు డేటా ఇస్తున్నాం కదా. మైక్రో లెవెల్లో ఇన్స్పెక్షన్స్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నేను ఇంకా ఆర్గ్యుమెంట్ పెట్టను. నువ్వు నాకు పనితనం ఇంప్రూవ్ చేసుకో, మెరుగుపరుచుకోవాలి. ఎక్కువ ఉంది, బీ క్లియర్. మళ్ళీ చెప్పే పని ఉండదు. ఈసారి మాత్రం యాక్షనే. సార్ సార్ మోటివేట్ చేస్తాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే నాకు వేరే మార్గం లేదు, కఠినంగా యాక్ట్ చేస్తా. సార్ సార్ బీ క్లియర్. అదే మరి శాప్ కూడా ఎవరు చూస్తున్నారు? శాప్ లేరా? స్వర్ణ గ్రామాలు ఎవరు చూస్తున్నారు? స్వర్ణ గ్రామాలు కూడా సరిగా లేవు. -1.20%. ఏంటి కారణం ఏంటి? సార్ మనకి లాస్ట్ ఇయర్లో మాకు ఒకేసారి 75 మందికి డిజిటల్ అసిస్టెంట్స్కి ప్రమోషన్స్ వచ్చింది సార్ పంచాయతీ సెక్రటరీగా. వాళ్ళ ప్లేస్లో వేరే అదర్ ఫంక్షనరీస్ని మనము పెట్టాం సార్. చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. ఇవన్నీ ఎక్స్క్యూజ్లు వద్దు. ఏం కాదు. ఓకే సార్. పని చేసేది నేర్చుకోండి. ఓకే సార్. అదే మరి మత్స్యకారుల భరోసా కూడా బాగాలేదు, 2.69% మైనస్. నమస్కారం సార్. మత్స్యకార భరోసా అంటే లాస్ట్ ఇయర్కి సంవత్సరానికి కొత్తగా బోర్డులు రిజిస్టర్ చేయడం జరిగింది సార్. ఆ బోట్లన్నింటిలో కొన్ని క్వాలిఫై అని, కొన్ని ఎలిజిబిలిటీ లేవు సార్. ఇది లాస్ట్ ఇయర్ రికార్డ్ బాగాలేదు, బీ కేర్ఫుల్. సార్ నోటెడ్ సార్. పీజీఆర్ఎస్ కలెక్టర్ గారు మీది కూడా 6% మైనస్ ఉంది. లాస్ట్ ఇయర్ మైనస్, ఈ ఇయర్ మైనస్. ఎవరైనా సరే గ్రీవెన్స్ కానీ ఇచ్చిన తర్వాత చేయకపోతే అవసరమైతే కొన్ని ఛార్జెస్ ఫ్రేమ్ చేద్దాం, విల్ పికప్, అండ్ దెన్ ఎవ్వరు చేయకపోయినా వాళ్ళు పనిష్ చేద్దాం. మీరు అది స్ట్రీమ్ లైన్ చేసుకోండి. బీ క్లియర్. ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఉంది, స్పెషల్ ఆఫీసర్ కాన్స్టిట్యున్సీ ఎవరు? ముందు కంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యావమ్మా, కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు బాగాలేవు. ఎన్ని రోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం ఇది మీరు ఎమ్మెల్యే గారు? సార్ 15 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తున్నాం సార్. సార్ యొక్క దీన్ని బట్టి, టైం బట్టి. నీకు ఐడియా ఉందా? మెప్మా బాగాలేదు. ఎస్ సార్. ఎస్ సార్. ఇక్కడ అన్నా క్యాంటీన్ బాగాలేదు సార్. ఉంది అన్నా క్యాంటీన్ ఇక్కడ ఒకటి ఉంది సార్, మాడు. అదే బాగాలేదు సార్. అదే మరిగా ఎన్టీఆర్ భరోసా కూడా బాగాలేదు సార్. రూరల్ ఏరియాలో 12% మైనస్ ఉంది. సీఎం రిలీఫ్ 3% మైనస్ ఉంది. ఆర్ఓఆర్ 1% ఉంది. ఎఫ్ లైన్ 2.48 ఉంది. ఈ నెలలో అయితే 24% మైనస్ ఉంది. దీపం మైనస్ ఉంది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 10% మైనస్. గంజాయి కూడా ప్రిడామినెంట్గా ఈ నియోజకవర్గంలో దాని మీద పర్యవేక్షణ లేదని వస్తూ ఉంది. ఇంకొక పక్క ఇరిగేషన్ ఎట్లా ఇది ఉంది, ప్రాబ్లం ఉంది. ఎలక్ట్రిసిటీ ఆన్లైన్ సర్వీసెస్ 3% మైనస్ ఉంది. ఎనర్జీ సర్వీస్ 3% మైనస్ ఉంది. అదే మరి గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, యూపీఎస్సి 1.51 మైనస్. స్కూల్ ఎడ్యుకేషన్ 0.73 మైనస్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ -4.34, ఇప్పుడు 8.82. ఏంటి, ఏం చెప్తావు దీనికి? సార్ డెఫినెట్గా సార్ ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుంటాం సార్. లెవెల్లో అందరి నాకు తెలియదమ్మా, బాగాలేదు. ఇక్కడ మళ్ళా స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు 2 నుంచి 2.5% మైనస్ వచ్చింది సార్. స్ట్రీమ్ లైన్ ఆల్ దీస్ థింగ్స్. మీకు డేటా ఇచ్చాం. డేటా ఇచ్చినప్పుడు అడ్మినిస్ట్రేటర్గా ఆ డేటాను ఉపయోగించి మీరు వాళ్ళని కరెక్ట్ చేయడం, ఒత్తిడి పెంచడం, ఒకవేళ డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం అవసరం. రైట్ రిపోర్ట్ టు కలెక్టర్ అండ్ దెన్ కలెక్టర్ గారు మీరు కూడా అది జాగ్రత్త చూసుకోండి. ఓకే, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మళ్ళా ఒకసారి ఏదైతే మన సత్యనారాయణమూర్తి గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి
తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ప్రధానంగా 3-4 ఇష్యూస్. ఒకటి ఎన్టీఆర్ రిజర్వాయర్, రైవాడ రిజర్వాయర్ రెక్టిఫికేషన్స్ కానీ డిఫెక్ట్స్ అన్ని చేయడం. మూడోది ఇండస్ట్రీ తీసుకురావడం. ఇక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేట్టుగా స్కిల్ యూనివర్సిటీ కింద ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఈ జిల్లాలో ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం. ఇంకా విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇంకా మిగిలిన కాలేజీలు కూడా తీసుకొచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మాడుగులకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మనసులో పెట్టుకుంటా. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మీరు సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్నే కాకుండా మన పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసుకునే అవకాశం వస్తుందని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం సార్. మా మాడుగులు అంటే అల్వా సార్. అల్వాని తమరు నేషనల్ వైడ్ ప్రమోట్ చేశారు సార్. ఎక్కడ తమరు రైతు బజార్ మన డ్వాక్రా బజార్లో మీరు అక్కడేమి తినరు నాకు తెలుసు, కానీ మా అల్వా తిన్నారు సార్ తమరు అక్కడ. దాంతో మాకు ఇమేజ్ పెరిగింది, మా సేల్స్ పెరిగాయి సార్. అందుకు మా మాడుగుల అల్వా తమకు స్మాల్ గిఫ్ట్ సార్. ఆద్యంతం అభివృద్ధి, సంక్షేమం, సమీక్ష లక్ష్యంగా మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనకాపల్లి జిల్లా అభివృద్ధి, కే కోటపాడు మండల సమీక్ష